డబ్బు బంగారు ఆభరణాలు ఇవ్వాలి. ఆమెంటే ఎవరంటే అష్టమహాలక్ష్మి. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆమె, మనశ్శాంతి ఇచ్చేది ఆమె, అన్ని రకాల శుభాలు కలిగించేది మహాలక్ష్మి. కాబట్టి ఆమె అష్టమహాలక్ష్మి వారు. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, బాల్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ఇలా అన్నింటి కలిగించేది ఆ లక్ష్మీదేవి. కాబట్టి ఆ వ్రతాన్ని మనం ఎప్పుడు చేసుకుంటున్నాం? శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే, రేపే పౌర్ణమి, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చతుర్దశి రోజు ఉత్తరాషాఢ నక్షత్రంతో వస్తుందన్నమాట ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది. సరే, ఇది ఏ విధంగా పూర్వకాలం చేయండి, ముందు ఎవరు ఆచరించినారు అని తెలియాలి కదా. దీన్ని ఆచరించడం ఏం ఫలితం అనేది కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా ఒకసారి ఏం జరుగుతుందంటే, పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు కూడా కైలాసంలో ఉంటారు. పార్వతీదేవి పరమేశ్వరుడు ఉన్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఆ ఒక్కటేశ్వరుని అడుగుతుంది, స్వామి, స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలిగించి అన్ని విధాల శ్రేయస్కరంగా ఉండి, అన్ని విధాల బాగుండి, కుటుంబం బాగుండి, అన్ని విధాలా బాగుండేదానికి ఏదైనా మంచి వ్రతం ఏదైనా ఉన్నదా? ఉంటే ఏ దేవతను పూజించాలా, ఎప్పుడు పూజించాలా, మాకు తెలియజేయగలరా అని ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు అడుగుతుందన్నమాట. అడిగినప్పుడు పరమేశ్వరుడు విధంగా చెప్పడం మొదలు పెడతారు. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఈ యొక్క కాంచన నగరం ఒక నగరం ఉంటుంది. ఆ నగరం ఏ విధంగా ఉంటుందంటే, ఆ నగరం ఏ విధంగా ఉంటుందంటే బంగారు గోడలు ఉంటాయి. ఆ నగరానికి చుట్టూ బంగారు గోడలే, అష్ట ఐశ్వర్యాలతో తూచుతూ ఉంటుంది ఆ యొక్క నగరం. ఆ నగరంలో చారుమతి అనే పేరు కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిత్యం కూడా దైవారాధన చేస్తూ సూర్యోదయం ముందే నిద్రలేచి భర్తకి అన్ని సేవలు చేసుకుంటూ, అత్తామామల్ని గౌరవంగా చూసుకుంటూ, మితభాషిగా ఉంటూ, అందరితో కూడా ప్రేమానురాగాలతో ఉంటూ, ఆమె చాలా ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆమె పేరు చారుమతి, బ్రాహ్మణ స్త్రీ. అటువంటి చారుమతికి ఒకరోజు రాత్రి వేళ స్వప్నంలో నిద్రించినప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి కనబడి ఏం చెప్తుందంటే, ఓ చారుమతి, నీ యొక్క భక్తిని మెచ్చి నేను నీ కళలో ప్రత్యక్షమయ్యానమ్మా. నీకు మంచి వ్రతం గురించి చెప్తాను. ఆ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు, అంటే ఇక్కడ వరలక్ష్మి దగ్గర నుండి ఈ చారుమతి దేవి సంపూర్ణరాలు, అన్ని విధాలు బాగున్నది. అంటే డబ్బుంటే సరిపోదు కదా, అన్ని విధాలా శ్రేష్కరంగా ఉండాలి. అంటే ఒక బ్రాహ్మణ స్త్రీ పూజ చేసిందంటే ఆ ఇంట్లో ఆమెకు మాత్రమే కాదు, ఆ ఊరిలో ఉండే ప్రతి ఒక్కరూ బాగుండాలని బ్రాహ్మణులు ఆకాంక్షించాలా. అదేవిధంగా మేము విధంగా అనుకుంటామో, ఊరు బాగుంటే బ్రాహ్మణుడు బాగుంటే, ఊరు బాగుంటే బ్రాహ్మణుడు బాగుంటాడు. అదేవిధంగా ఆయన భార్య కూడా అదేవిధంగా తలచాలా, గ్రామం బాగుండాలా, మన యొక్క రాజ్యం బాగుండాలా అని ఆమె కూడా మనసులో ఉండాలా. కాబట్టి నీవు ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉండడమే కాకుండా సమస్త లోకము అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్తూ ఒకసారి చూసి నమస్కారం తీసుకోండి. అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఎప్పుడు చేయాలా అన్నప్పుడు ఆ పార్వతీదేవి, ఆ యొక్క వరలక్ష్మీదేవి చెప్తుంది, శ్రావణ మాసంలో శుక్రవారం వస్తుంది, రెండవ శుక్రవారం, అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు, చతుర్దశి రోజు నాకు షోడశోపచార పూజలు చేసినట్లయితే అన్ని విధాల శ్రేష్ఠంగా చెప్తుందన్నమాట. సరే, ఈ యొక్క చారుమతీదేవి ఏం చేస్తుందంటే, ఆ యొక్క రోజు ఎప్పుడు వస్తుందా అని ఆలోచించుకుంటూ ఉండగానే శ్రావణ మాసం వస్తుందన్నమాట. శ్రావణ మాసం వచ్చిన వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, తన చుట్టుపక్కల ఉన్న బంధువులు, మిత్రులు అందరినీ కూడా పిలుచుకుని వచ్చి ఆ రోజు ఆయన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో కూడుకున్న వారై సూర్యోదయం ముందే నిద్రలేచి స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకుని ఆ యొక్క వరలక్ష్మీదేవిని ఈ విధంగా అలంకారం చేసుకుని ఆ వరలక్ష్మీదేవికి షోడశోపచార పూజలు, అష్టోత్తర నామాలు, కుంకుమార్చనలు, ఆ యొక్క
స్త్రీలతో కూడా చేస్తుందన్నమాట. చేసేసరికి ఆ వరలక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది. ఈ యొక్క పూజా విధానాన్ని, ఈ స్త్రీలు చేసిన విధానం, అదేవిధంగా చారుమతి చేసిన విధానాన్ని మెచ్చుకొని ఆమె ఏం చేస్తుందంటే, ఈ యొక్క స్త్రీలందరూ ఉండగా ఆ రోజు పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా పైకి లేస్తారు. స్త్రీలందరూ కూడా లేచి మొదటి ప్రదక్షిణ చేస్తారు. అంటే ప్రతిసారి కూడా మనం ఆత్మ ప్రదక్షిణ అంటారు, ప్రదక్షిణ చేస్తాం. అంటే 3 ప్రదక్షిణాలు చేస్తాం కదా. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా చేతుల్లో గాజులు, బంగారు గాజులు వచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు చేసిన పూజా విధానాన్ని మెచ్చుకున్న స్త్రీ ఆ యొక్క వరలక్ష్మీదేవి వాళ్ళకి మొదటి ప్రదక్షిణలో చేతికి గాజులు వస్తాయి, బంగారు గాజులు. తర్వాత రెండవ ప్రదక్షిణ చేస్తారు ఆ స్త్రీలందరూ కూడా. చేసిన వెంటనే ఆమె వాళ్ళందరికీ కూడా కాలంలోనూ అదేవిధంగా ఒంటి నిండా బంగారం నిండిపోతుందన్నమాట. చాలా సంతోషపడతారు. మూడవ ప్రదక్షిణ చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఈ పూజాస్థలానికి ఏ విధంగా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి నుంచి ఒక ఏడుగుల గుంపు, అంటే రథాలు వస్తాయి. రథాలు వచ్చి ఆ స్త్రీలను పిలుచుకోపోయేదానికి, ఇక్కడ పూజ చేశారు కదా, ఆ స్త్రీలను పిలుచుకోపోయేదానికి 7 గుర్రాలు రథాలు తీసుకొని వచ్చి రెడీగా వెయిట్ చేస్తారన్నమాట. వెయిట్ చేసి వాళ్ళని పిలుచుకొని పోతాయి అన్నమాట. ఆ విధంగా ఆ యొక్క చారుమతి దేవితో కలుసుకున్న స్త్రీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించడం వల్ల ఆ విధంగా అన్ని విధాలుగా శ్రేయస్కరంగా జరిగి అది మొదలు వదలకుండా ఆ స్త్రీలందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారన్నమాట. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకుని, అక్కడి నుంచి కుంకుమ తీసుకుని బయలుదేరేటప్పుడు అనుకుంటారు, ఓహో చారుమతి దేవి వల్లే కదా మనకు ఇంతటి సౌభాగ్యాలు కలిగినాయి అని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రతి వరలక్ష్మీ వ్రతానికి కూడా అందరూ కూడా ఆ చారుమతి దేవితో కూడుకున్న వాళ్ళే ఆ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ ఆ యొక్క వ్రతం వల్ల ఆనందంగా ఉంటారన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, అదేవిధంగా వ్రతాన్ని కథ వింటారో, ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళు కూడా అదే విధమైన ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. ఈ యొక్క వ్రతం వల్ల సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారని చెప్పబడుతుంది. అందువల్ల వరలక్ష్మీదేవిని ఒక్కసారి ప్రదక్షిణ చేసుకుని